అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈ రోజున మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ అబ్బాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారనమాట అండి. వీరన్న గారు అని చెప్పి వారి అబ్బాయిని పెళ్ళికొడుకుని చేస్తున్నారు. మా వెంపు కొద్దిగా ఈ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా వీడియో పెట్టడానికి నాకు కూడా సరదాగా అనిపిస్తూ ఉంటుందండి. ప్రత్యేకించి కొందరైతే మా వీడియో ఎప్పుడొస్తదండి, ఎప్పుడు పెడతారు మా ఫంక్షన్‌ది అని కూడా అడుగుతారు. కొందరైతే అంత ఇష్టపడరు కాబట్టి అన్నీ నేను వీడియోస్ రూపంలో పెట్టకపోయినా ఇష్టపడిన వాళ్ళ వీడియోని తప్పకుండా వీడియో పెడతానండి. బయలుదేరిపోయామండి. నేను, ప్రేమ అంతే ఇద్దరమే అండి. మా వారు అక్కడ వర్క్ చేయిస్తున్నారనమాట. జేసీబీ ఇప్పుడే వచ్చింది. ఆ వర్క్కి కంపల్సరీ ఉండాలి ఎవరో ఒకళ్ళము. అందుకని ఆయన అక్కడ ఉన్నారు. ఆ పని కోసం అని చెప్పి ఒక 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. ఆ మట్టి సర్దించడానికి, ఆ కంకర అది మధ్యలో వేయించడానికి. వాళ్ళు ఇప్పుడు వచ్చారనమాట. అందుకని ఇంకా ఆయన అక్కడే ఉన్నారు. సరే మీరిద్దరు వెళ్ళరండి అని అన్నారు. ప్రేమ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అనమాట. అందుకని ప్రేమ నేను కంపల్సరీ వెళ్తున్నాము. నేను వాళ్ళ గెస్ట్ హౌస్ అని ఒక వీడియో కూడా పెట్టానండి. వారి అబ్బాయిది అనమాట. మీరు చూస్తే గుర్తుపడతారు వీరన్న గారని. నేనేమో ఈ శారీ కట్టుకున్నాను. ఇంక ఇదేం లేదండి, బ్రాండ్ అంతే. ఒక్కంటే ఈ కంట ఒకటి పెట్టుకుంటే సరిపోద్దండి. సమ్మర్ ఒకటి కదా, ఎండలుగా ఉంటుంది. ఎక్కువ మనం తయారైనా పేస్ట్ అయిపోతామండి. ఇంకా మరీ జిడ్డుగా ఉన్నదని ఇదిగోండి ఫౌండేషన్ వేసుకున్నాను. నేను ఫౌండేషన్ వేసుకుని పౌడర్ రాసుకుంటే మొత్తం ఏదో కేక్ కొట్టేసినట్టు ఉంటుందండి. అలా అని ఏమి రాసుకోకుండా వెళ్ళామనుకోండి మొత్తం శుద్ధ అయిపోతాం. ఇదిగోండి వచ్చేసాము. ఈ లోన్ ఉన్నది ఫంక్షన్ హాల్. పెళ్ళి కొడుకు వేడుక. పెట్టారు. వాళ్ళ కార్లో వెళ్ళాలిగా మరి. ఇవేంటి గాజులు, అందరికీ గాజులు చూడండి. ఎవరికి ఏ గాజులు కావాలంటే అవి బాగున్నాయి. బాగున్నాయి. అందరూ రెడ్డే చూస్ చేసుకుంటున్నట్టున్నారు ఎక్కువ. నేను ఆల్రెడీ నా గాజులు ఉన్నాయని నేను వేసుకోలేదులేండి. 2.8 ఇవి అన్నమాట. ఓకే ఓకే రెడీ. ఈ గాజుల కాన్సెప్ట్ కూడా నాకు బాగా నచ్చిందండి. అన్ని సైజులు గాజులు, అన్ని రంగులు అక్కడ పెట్టారనమాట. మనకి 2.8, 2.6, 2.4 ఏ సైజు కావాలంటే అవి కావాలంటే చేతికి వేస్తున్నారు. లేదు అంటే ఒక డజన్ ప్యాక్ చేసేసి ఇస్తున్నారు అనమాట అండి. నేను చేతికి వేయించుకుందామని ట్రై చేశాను కానీ నాకు కొంచెం త్వరగా గాజులు భయం అండి, ఎక్కవు, బ్రేక్ అవుతాయేమో అని భయానికి మళ్ళీ ప్యాక్ చేసేస్తే తీసుకున్నాను. ఇక నా ఫ్రెండ్ వాణి గారు, రెడ్ బ్లౌజ్ ఆవిడ ఉన్నారు చూడండి, ఆవిడేమో నా ఫ్రెండ్ అనమాట. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కనిపించి అందరూ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నాము. వారందరూ అక్షంతలు వేస్తారంట. ఇక నేను అబ్బాయిని ఆశీర్వదించడానికి వెళ్ళానండి.
మా మరిది గారి స్నేహితులు వీరన్న గారు, వారి మిసెస్ ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నారు చూడండి, ఆవిడ జ్యోతి గారు. వీరి గెస్ట్ హౌస్ కూడా నేను వీడియో పెట్టాను, మీరు గుర్తుపట్టి ఉంటారు. వారి అబ్బాయి పెళ్లి కొడుకుని చేసే వేడుక అనమాట అండి. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా జ్యోతి గారి సెలెక్షనేనండి. చాలా పెక్యూలియర్గా చాలా బాగా అన్నీ సెలెక్ట్ చేస్తారనమాట. వారి ఇంట్లో కూడా అంటే గెస్ట్ హౌస్ చూశారు కదా, ఇంట్లో కూడా చాలా యాంటిక్ పీసులు అంతా సెలెక్షన్ చాలా బాగుంటుంది. ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా తీస్తాను వీడియో. ఇక వీరన్న గారి బంధువులు, జ్యోతి గారి బంధువులు, వీరన్న గారి సిస్టర్స్ అందరూ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ అనమాట అండి. ఇగోండి ఈవిడ ఒక సిస్టర్, వెనకాల ఆవిడ ఒక సిస్టర్ అనమాట. మీ ఇంటికి అన్నయ్యని తీసుకెళ్ళమంటున్నామండి అంటే తప్పకుండా రండి అని ఇన్వైట్ చేశాను అనమాట అండి. ఇక అందరం అక్షింతలు వేసి హాయ్ చెప్తుంది, నేను తెలుసు అంట. నాతో దిగుతుందా? అయ్యి బాబు, నాతో ఫోటో దిగుతుందట. అవునా? ఓకే. నమస్తే చెప్పు. హాయ్ నమస్తే. అదే 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 ఇటు వెళ్ళండి, అటు వెళ్ళండి. వదిరా వెళ్ళు. అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్. అమ్మాటి నుంచి రాజా శ్రీను మీరండి? బాగుండి ఎస్ఐ గారు. ఎవరంటే రాజమండ్రి ఎస్ఐ అండి. అలాగే గారు వాళ్ళ ఫంక్షన్లో. అయ్యండి రండి, తీసుకురండి. అలాగే. అవునా? అలాగే అలాగే అలాగే. ఓకే అండి, ఓకే అండి, తప్పకుండా. నమస్తే. హాయ్ హాయ్ పంతం, ఎలా ఉన్నారు? రాము గారు రాలేదా? ఇక అందరినీ కలుసుకుని మాట్లాడి లంచ్ దగ్గరికి వెళ్ళామన్నమాట అండి. మా ఫ్రెండ్ వాణి గారు వాళ్ళ ఇంటి దగ్గర పాపకి ఫోన్ ఇచ్చి నువ్వు అందరినీ కవర్ చెయ్యి మమ్మల్ని అందరినీ అని చెప్పారు. చక్కగా వీళ్ళందరినీ కూడా తీసే వీలైంది. ఆ పాప అందరినీ తీసుకొచ్చింది అనమాట అండి. ఇగోండి మా ఫ్రెండ్ వాణి గారు అనమాట ఈవిడ. ఏమండి డైనింగ్ టేబుల్ మీద కూడా పూల డెకరేషన్ చేయించారు, చాలా బాగా నచ్చిందండి. ముఖ్యంగా నాకు ఈ చైర్స్, అలానే ఈ డైనింగ్ టేబుల్స్, పూల డెకరేషను అంతా కూడా డిఫరెంట్గా అనిపించింది, చాలా బాగున్నది. ఐటమ్స్ కూడా ఒక మెనూ కార్డు, ఫస్ట్ ఒక మెనూ కార్డు ఇచ్చారు, తర్వాత అంతా రకరకాల ఐటమ్స్ ఒక 50 వెరైటీస్ అన్నీ కూడా పెట్టారు అనమాట అండి. ఇదిగోండి ఇక్కడ డ్రెస్ వేసుకుని ఉన్నది కదా, ఈ పాప అనమాట మమ్మల్ని అందరినీ వీడియో తీసింది. ఆ పాపకి ఐడియా ఉన్నట్లున్నదండి, చక్కగా వంటలు అన్నీ కూడా తీసింది. పైగా ఈ భోజనాల దగ్గర కొందరిని అంతా కూడా చక్కగా వీడియో తీసుకుని వచ్చింది. మళ్ళీ నాకు చెప్పింది అనమాట, అన్నీ కవర్ చేశాను ఆంటీ, మీరు వీడియోలో చూసుకోండి అని. నాకు భలే ముచ్చటేసిందండి. ఎవరికన్నా కొంచెం అమ్మ ఈ ఫోటో దిగి వీడియో దిగి అని ఫోన్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, కొంచెం ఐడియా ఉన్నవాళ్ళు ఇవన్నీ కూడా కవర్ చేస్తారండి. ఎందుకంటే నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అయ్యి ఉంటాను, అన్నీ కవర్ చేయటం నా వల్ల కాదు కదా. ఏదన్నా వీలైనంత మటుకు తీస్తూ ఉంటా. ఇట్లా ఎవరన్నా వీడియో తీసినప్పుడు మాత్రం నాకు ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక ఆ పాపకు కూడా థ్యాంక్స్ చెప్పి అందరం భోజనాలకి కూర్చున్నామండి. డైనింగ్ టేబుల్స్ మీద ఫ్లవర్ డెకరేషన్ చూడండి. నమస్తే అండి, బాగున్నారా అండి? ఛానళ్ళకి కనిపించారండి. చెప్పండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీరంతా నేను న్యూస్ చదివేప్పటి నుంచి బాగా పరిచయం అనమాట అండి. ఆయన చెప్తున్నారు, ఏమంటే న్యూస్ చూడాలనిపించట్లేదు, మీరు చదివితే రోజు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం అని. నిజంగా చెప్తున్నానండి, మా భీమవరంలో న్యూస్ రీడర్ జయానంద్ అని అంటే ప్రత్యేకించి నన్ను చూడటం కోసం న్యూస్ చూసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళండి. అంటే నేను ఏం శారీస్ కట్టాను, ఏం జ్యువెలరీ వేసుకున్నాను, ఇలా ఈ విధంగా
ఆడవాళ్ళందరూ చూస్తే నేను చెప్పే విధానం, వార్తలు చెప్పే విధానానికి ఇంప్రెస్ అయ్యి చాలామంది వార్తలు చూసేవాళ్ళనమాట. అలాగా ఆయన, "ఏమ్మా వార్తలు చూడాలనిపించట్లేదమ్మా, అయినా ఫోన్‌లో చూస్తున్నాంలెండి మీ వీడియోసు" అని చెప్తే నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇక ఈ పువ్వుల డెకరేషన్ అయితే నాకు సూపర్‌గా నచ్చిందండి. అక్కడక్కడ ఇలా దీపాలు కూడా పెట్టారు. ఇత్తడి దీపపు కుందులు. ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ అండి. నేను ముందు చూసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నా, ఆ గ్రీన్‌వి. ఆ గ్రీన్ చామంతులతో సహా అన్ని ఒరిజినల్ ఫ్లవర్స్ అండి. చూడండి, మెనూ కార్డ్ ఇచ్చెళ్ళారు. సింగళూరు వారి పర్ఫెక్ట్. ఏమేమి వెరైటీస్ ఉన్నాయి. ఇది వాళ్ళ అడ్వర్టైజ్మెంట్. నాని వాళ్ళంట ఈవెంట్. మా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వంట వాళ్ళంటండి. కృష్ణా జిల్లా వంటలు కొంచెం ఫేమస్గా ఉంటాయి తెలుసా అండి. నాకైతే చాలా బాగా నచ్చుతాయి. చాలామందికి ఈ మధ్య అందరూ గోదావరి జిల్లా వాళ్ళు కూడా కృష్ణా జిల్లా వంట వాళ్ళని తెచ్చి వంటలు చేయిస్తున్నారు. అఫ్కోర్స్ కృష్ణా జిల్లాలో ఏమో గోదావరి వంటలు అని చెప్పి గోదావరి జిల్లా నుంచి తీసుకెళ్ళి చేయిస్తున్నారు అనుకోండి. మొత్తం 50 ఐటమ్స్ అండి. అన్నీ కొంచెం కొంచెం తిన్నా సరే కడుపు ఫుల్ అయిపోతుంది అనమాట. ఇంకా లంచ్ అది కంప్లీట్ చేసుకుని ఇక ఇంటికి బయలుదేరి వచ్చేసామండి. మనందరికీ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇచ్చారు అని క్యూరియాసిటీ ఉంటుంది కదండి. ఓ బ్యాగ్ అనమాట, పెద్ద బ్యాగ్లో రిటర్న్ గిఫ్ట్లు. తాంబూలం ఏమో సీజన్ కదా, మామిడి పళ్ళు, మంచి బంగినపల్లి న్యాచురల్ మామిడి పళ్ళు, ఒక బ్లౌజ్ పీసు, ఏమో కాఫీ షుగర్ టీ జార్స్ ఉంటాయి కదండి, మంచి మంచి జార్స్, వుడెన్ లిడ్, డిజైన్ ఉంది, గాజువే పింగాణి అనమాట ఇవి. బ్లౌజ్ పీస్, పట్టు బ్లౌజ్ పీస్ చాలా బాగుంటుంది. ఇది ఒక పట్టు బ్లౌజ్ పీస్. పసుపు కుంకుమ ఇవి మామూలే కదా, పసుపు కుంకుమ. ఓకే, ఇప్పుడు బ్యాగ్లన్నీ ఇలాగా ఇస్తున్నారే, జూట్ బ్యాగ్స్ ఇదనమాట అండి. ఇదిగోండి, నాదొక బ్యాగ్, ప్రేమదొక బ్యాగ్, 2 వచ్చినాయి అనమాట. నాకు ముఖ్యంగా ఈ జార్స్ అయితే బాగా నచ్చినాయి, పర్ణశాలలోకి ఉపయోగపడతాయి అని అనిపించింది అనమాట. ఎండలో వెళ్ళొచ్చేసరికి అండి, కార్లోనే వెళ్ళొచ్చినా సరే హైరానాగా ఉన్నది. ఐస్ క్రీమ్ బాగుందని 2 కప్పులు తిన్నాను, అది కూడా కొంచెం హెవీగా ఉన్నది. ఐస్ క్రీమ్ కూడా డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ నాకు ఇష్టం అనమాట. మెనూ కార్డు తెచ్చాను అనమాట. అసలు చదివి చూపిద్దాము మీకు అని చెప్పి. ఆప్రికాట్ డిలైట్, మ్యాంగో హల్వా, నేతి పన్నీర్ జిలేబీ, పూర్ణం బూరే, కాజు కట్లెట్టు, మిర్చి బజ్జీ, పులిహోర, రైస్ ఐటమ్స్. మా సైడు భోజనాలు ఫంక్షన్లు అలా ఉంటాయండి. నాకు ఇక్కడ స్పెషల్గా అనిపించింది ఏంటో తెలుసండి, డైనింగ్ టేబుల్ దగ్గర కూడా చక్కగా ఫ్లేవర్ బొకేలు. వరం కొంచెం ఆపవే నువ్వు వాగుడు. మా వరం వాళ్ళ అమ్మాయి వచ్చింది, కబుర్లు వేసుకుంది అనమాట. అది డైనింగ్ టేబుల్ మీద కూడా చక్కగా ఫ్లవర్ బొకేలు, ఫ్లవర్ వేసులు పెట్టారనమాట. మళ్ళీ అక్కడక్కడ దీపపు కుందులు, దాని చుట్టూ మల్లె పువ్వులు, ఆ ఫ్లవర్స్ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టారనమాట. చాలా బాగున్నాయి. రేర్ ఫ్లవర్స్ ఉంటాయి, గ్రీన్ చామంతులు, అవన్నీను చాలా డిఫరెంట్గా అనిపించింది. అంటే మామూలుగా పూల డెకరేషన్ ఫంక్షన్లో చేస్తారు, హాల్ అంతా చేస్తారు. ఎస్పెషల్లీ డైనింగ్ టేబుల్స్కి కూడా అట్లా చేయటం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అదొకటి డిఫరెంట్గా అనిపించింది అనమాట. ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మ్యారేజ్ ఒక 4 daysలో మ్యారేజ్ ఉందన్నమాట. బాబుది విజయవాడలో మ్యారేజ్. ప్రేమ వెళ్తాడు, మేము వెళ్తాం కుదరకపోవచ్చు బహుశా. మంగళగిరిలో అండి మ్యారేజ్.